వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలక్షన్స్కి అయితే నేను కొత్తగూడెం వెళ్ళాను. ఆ వ్లాగ్ మీరు అందరూ చూసే ఉంటారు కదా. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ మేమైతే ఒక టెంపుల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఈ టెంపుల్కి 2 టైమ్స్ వెళ్ళాలి అని అనుకొని పోస్ట్పోన్ చేసుకున్నాము. బట్ ఈసారి ఆ టెంపుల్కి వెళ్ళే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయి ఆటో మాట్లాడుకొని అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఆ టెంపుల్ ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. సో మేమైతే ఇప్పుడు ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. కొత్తగూడెం నుంచి భద్రాచలం వెళ్ళే మధ్యలో మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుంది. సో టెంపుల్ వచ్చినప్పుడు మనం అక్కడ పెద్దమ్మ తల్లికి దండం పెట్టుకోకుండా ఉంటామా? ఉండలేం కదా. సో మేమైతే టెంపుల్ దగ్గర ఆగేసి పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళి ఆమెకైతే దండం పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ ప్రతి ఆదివారం చాలామంది భక్తులు అయితే వస్తారు. మేకని కోళ్ళని కోస్తూ ఉంటారనమాట. ఇంకా సండే కాకుండా ఏ రోజైనా వస్తూ ఉంటారు. కానీ సండే రోజు మాత్రం చాలామంది ఎక్కువగా వస్తారనమాట పెద్దమ్మ తల్లి టెంపుల్కి. ఇక్కడ ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయని చాలామంది మొక్కుతూ ఉంటారు. అండ్ నేను కూడా నమ్ముతాను, ఈ పెద్దమ్మ తల్లి ప్రతి ఒక్క కోరిక అనేది నెరవేరుస్తుంది మనం మంచిగా కోరుకుంటే. ఇంకా మా పెద్దమ్మ అయితే నా దైవికని ఎత్తుకొని కొబ్బరికాయ కొడుతుందనమాట. ఇంకా వాడైతే మా పెద్దమ్మ దగ్గరే ఉంటాడు ఎక్కువగా అక్కడికి వెళ్తే మాత్రం. సో ఇంకా వాడిని ఎత్తుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసింది. ఎప్పుడు వెళ్ళినా నేను పెద్దమ్మ తల్లిని ఫోటో కానీ వీడియో కానీ తీయలేదు. బట్ ఈరోజు అయితే నేను ఆమెని కల్లారా చూస్తాను అని అనుకోలేదు, కానీ చూశానమాట. సో నేను వీడియో అయితే తీశాను. ఎప్పుడు తీయాలి అని అనుకున్న చాలామంది ఉంటారు కాబట్టి కుదరకపోయేది. బట్ ఇప్పుడైతే నేను ఆ తల్లిని అయితే వీడియో తీశాను, మంచిగా మొక్కుకున్నాను అనమాట. మీరు కూడా చూడండి. తమిళ్లో చూసారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామని. కానీ నేను చెప్పలేదు మేము ఎక్కడికి వెళ్తున్నామని. మేమైతే ఇప్పుడు భద్రాచలంలోని చిన్న అరుణాచలం క్షేత్రానికి అయితే వెళ్తున్నాము. భద్రాచలంలో కూడా చిన్న అరుణాచలం అయితే ఉంది. సో ఇప్పుడు మేమైతే భద్రాచలం దాకా వచ్చేసాము. ఇది మేము భద్రాచలం మీద నుంచి వెళ్తున్న బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ కింద వాటర్ అనేది ఉంటుంది కదా. సో అదేం కనిపించట్లేదు అని అనుకుంటున్నారు కదా. ఎందుకు కనిపిస్తుంది? మొత్తం మంచంతా ఆ వాటర్ని కనిపించకుండా చేస్తుంది. అండ్ ఎండాకాలం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా లేదు. సో భద్రాచలం నుంచి మేము అక్కడ ఆగేసి టిఫిన్ అయితే చేసి మళ్ళీ బయలుదేరాం. ఇది వచ్చేసి తురుబాకకి వెళ్తున్నప్పుడు ఇక్కడ వచ్చి ఒక బ్రిడ్జ్ అనమాట. నా చిన్నప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది కరెక్ట్గా లేదు. తురుబాకలో నేను 1 year చదువుకున్నాను అనమాట. మా బాబాయ్ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. సో అక్కడ నేను చదువుకున్నాను. ఈ తూర్బాకలో మిరప తోట అలాగే పల్లీల తోట అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. మిరప తోట అయితే నాకు చాలా చాలా ఇష్టము. సో నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని చిన్నప్పుడు ఆ మిరప తోటలో. అండ్ ఇంకా మా చిన్నప్పుడు తూర్బాకకి వెళ్ళాలి అని అనుకుంటే ఊర్లో లోపలికి వెళ్ళాలంటే నడుచుకుంటూ లోపల దాకా వెళ్ళాలన్నమాట. ఆటోలు అవన్నీ ఏమి ఉండేటివి కాదు. అండ్ అప్పుడైతే మొత్తం చెట్లు ఎక్కువగా ఉండేటివి, ఇల్లులు కూడా లోపలే ఉండేటివి, రోడ్డు మీద అసలు ఏం ఉండేటివి కాదనమాట. కానీ ఇప్పుడు తూర్బాక చాలా డెవలప్ అయింది. చాలా సంవత్సరాలు అవుతుంది. 20 years తర్వాత మళ్ళీ నేను ఇటైతే వస్తున్నాను అనమాట చిన్న అరుణాచలం వెళ్ళడానికి. సో ఈ దారిలోనే నేను తూర్బాక అనేది చూస్తున్నాను. సో ఈ మెయిన్ ఎంట్రీలోంచి లోపలికైతే వెళ్ళాలన్నమాట. అప్పుడు వెహికల్స్ అనేవి ఎక్కువగా ఉండేటివి కాదు. నా చిన్నప్పుడు అయితే తూర్బాక చాలా చాలా బాగుండేది. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు అనమాట, చాలా ఇయర్స్ అయిపోయింది. కానీ మెమరబుల్ అయితే మూమెంట్స్ చాలా ఉన్నాయి తూర్బాకలో నాకైతే. ఇంక ఇక్కడైతే మిరపతోట అనేది మీకు కనిపిస్తూనే ఉంది వీడియోలో. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అలాగా మేమైతే తురుబాక నుంచి వెళ్తూనే ఉన్నాము. అండ్ చిన్న అరుణాచలం అని చెప్పాను కదా. సో అరుణాచలానికి వెళ్ళాలి అని అనుకుంటే మనకైనా పర్మిషన్ కావాలి అని అంటారు. సో మాకు ఈ చిన్న అరుణాచలం వెళ్ళడానికి ఇప్పుడు పర్మిషన్ వచ్చింది కావచ్చు వెళ్ళడానికి. సో ఇంకా మేమైతే చిన్న అరుణాచలం అయితే వచ్చాము. ఈ చిన్న అరుణాచలం భద్రాచలంలో నుంచి స్టార్ట్ అయితే పర్ణశాల వెళ్ళే రూట్లో నర్సాపురం అనే విలేజ్ వస్తుంది. ఇక్కడ చిన్న అరుణాచలం టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు మేము టెంపుల్ ముందైతే ఉన్నాము. టెంపుల్ బయట అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. బయట నుంచి చూస్తే మనకి మొత్తం ఫ్లెక్సీలతోటి ఇలా కనిపిస్తుంది. పార్కింగ్ కూడా మనం సైడ్కి చేసుకోవాలి, టెంపుల్ ముందైతే చేసుకోవద్దు. అండ్ ఇంకా చూడండి టెంపుల్ ఎంట్రన్స్ ఎలా ఉందో. ఇంకా లోపలికైతే మనం వెళ్ళలేదు, లోపల ఎలా ఉంటుందో చూడాలి. శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం అనేసి మనకి ఫ్లెక్సీ తోటి అయితే పెద్దగా రాసిందనమాట. అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బయట మనకి కుమారస్వామి స్టాచ్యూ అయితే పెద్ద విగ్రహం అయితే ఉందన్నమాట. ఇదే పెద్ద అట్రాక్షన్గా అవుతుంది ఈ టెంపుల్కి.
ఇంకొకటి ఏంటంటే మనకి టెంపుల్కి ఎదురుగానే ఒక స్కూల్ అయితే ఉందన్నమాట. స్కూల్కి ఎదురుగా టెంపుల్ ఉంది, టెంపుల్కి ఎదురుగా స్కూల్ ఉంది. సో చిన్న అరుణాచలానికి రావాలనుకునే వాళ్ళు ఇది ఒక గుర్తు అయితే పెట్టుకోవచ్చు. గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు, మనం భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళే రూట్లో మనకి ఇక్కడికి వచ్చేస్తే ఆ స్టాచ్యూని చూసి కూడా ఈజీగా గుర్తుపెట్టవచ్చు ఇది చిన్న అరుణాచలం టెంపుల్ అని చెప్పేసి. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మేమైతే కొబ్బరికాయలు తీసుకుంటున్నాము. కొబ్బరికాయ కొట్టాలి కదా దేవుడి దగ్గర. సో కొబ్బరికాయలతోటి పాటు మనం ఇక్కడ పాల ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు అనమాట. పాల ప్యాకెట్ ఎందుకు అంటే ఆవు పాలతోటి మనం మన చేతులతోటి శివలింగానికి అయితే అభిషేకం చేసుకోవచ్చు. అవును, నిజంగానే ఇక్కడ మనం శివలింగానికి మన చేతులతో చేసుకోవచ్చు అంట. సో అది ఎలా చేయాలి ఏంటనేది నాకు కూడా తెలీదు, లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు మేమైతే ఒక పాల ప్యాకెట్, కొబ్బరికాయ, అగరబత్తులు, పసుపు, కుంకుమ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాం. అండ్ మనం బయటనే రైట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ టెంపుల్లో నాకు ముఖ్యంగా నచ్చిన విషయం ఏంటంటే భక్తులు ఆడవాళ్ళు ఈ టెంపుల్కి ఎలా రావాలి అనేది కూడా ఒక పెద్ద ఫ్లెక్సీలో రాసి ఇక్కడ పెట్టారనమాట. జడ విరబోసుకొని రాకూడదు, మంచిగా చీర కట్టుకొని, హాఫ్ శారీ కట్టుకొని, డ్రెస్సెస్ వేసుకొని రావాలంట. హిందూ సాంప్రదాయ ప్రకారం గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని రావాలంట. జడ విరబోసుకొని వాళ్ళు ఎవరు కూడా ఈ టెంపుల్ లోపలికి రావద్దు అని అక్కడ స్పష్టంగా క్లియర్గా ఫ్లెక్సీలో రాశారనమాట. అండ్ ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాతకి ఇక్కడ ఒక ఏంటో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, ఏదో వర్క్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళలేము కాబట్టి సైడ్ నుంచి రూట్ అయితే పెట్టారు టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు మేము ఈ సైడ్ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఒక ఎవరిదో విగ్రహం అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మేము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. అక్కడ సైడ్కి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. గుడి లోపలికి వచ్చిన తర్వాతకి ఇక్కడ ఒక శివలింగం కనిపించింది. అండ్ అలాగే మెయిన్గా మాకు అట్రాక్షన్గా ఏదనిపించిందంటే ఇక్కడ రాశులు అష్టదిక్పాలకాల లింగాలు అని ఉందన్నమాట. సో మేషరాశి, వృషభ రాశి, తులారాశి ఇలా వారి వారి రాశులు ఏవైతే ఉంటాయో ఆ రాశి వాళ్ళు నైరుతి లింగం, ఇంద్రలింగం, ఈశాన్య లింగం, వాయులింగం ఇలా ఆ లింగాలకి అభిషేకం చేసుకోవాలని ఇక్కడ ఉందన్నమాట. అండ్ ద్వాదశ జ్యోతిర్లింగాలు అండ్ రాశులు అవి వేరే. జ్యోతిర్లింగాలు అంటే రామేశ్వరం జ్యోతిర్లింగం, సోమనాథ జ్యోతిర్లింగం. సో ఇది ఒక ఫ్లెక్సీలో ఒకలా ఉంది అండ్ ఇంకొక ఫ్లెక్సీలో ఇంకొకలా ఉందన్నమాట. రాశులు జ్యోతిర్లింగాలు వేరే, అలాగే రాశులు అష్టదిక్పాల లింగాలు వేరే అనమాట. సో ఇలా రెండు ఫ్లెక్సీలు కట్టి ఉంచారు. అండ్ స్టార్టింగ్లోనే ఇక్కడ మనకు ఒక శివలింగం, ఆయనకు ఎదురుగా నందీశ్వరుడు మనకి కనిపిస్తారనమాట. అండ్ ఫస్ట్ లింగం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ ఫస్ట్ లింగం వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది మొదటి లింగం అనమాట. ఇది వచ్చేసి ఇంద్రలింగం. సో ఈ ఇంద్రలింగం ఎవరి రాశి ఫలంలో ఇంద్రలింగం అని ఉంటుందో వారు ఈ ఇంద్రలింగానికి అభిషేకం అయితే చేసుకోవాలి. కానీ ఇక్కడ కనిపిస్తున్న లింగానికి కాదు, ఎక్కడ అభిషేకం చేయాలి అనేది కూడా మీకు చెప్తానన్నమాట. ఇవి కేవలం మనం దండం పెట్టుకోవడానికి మాత్రమే. ఇప్పుడు మనం అరుణగిరి సహస్రలింగం ప్రదక్షిణకు వెళ్దామన్నమాట. సో ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది కదా, ఈ బోర్డు దగ్గర నుంచి మనకి వే అనేది ఉంటుంది. సో అరుణగిరి సహస్రలింగం ప్రదక్షిణకు వెళ్ళు దారి అని ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్తే మనకి ఇక్కడ నుంచి నడవడానికి దారి అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లెక్సీ అయితే ఉందన్నమాట అమ్మవారిది, అన్నపూర్ణాది అన్నప్రసాదనం అనేది ఒకటి ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి లింగాలు అనేవి వస్తూ ఉంటాయి. సో నాకు ఈ లింగాలు అనేవి చూసినప్పుడు నేను అస్సలు చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఎందుకనంటే ఇలాంటి లింగాలు మనం శ్రీ మంజునాథ మూవీలో చూస్తాం కదండి, సో అలా ఉందన్నమాట. ఫస్ట్ మనం ఇంద్రలింగం చూసాం కదా, ఇక్కడ మనకి సెకండ్ లింగం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం అనమాట. సో ఇక్కడ అగ్నిలింగం ఉంది. అండ్ ఆ తర్వాతకి లోపల మనకి చిన్న చిన్న లింగాలు కనిపిస్తున్నాయి చూడండి. సో ఇవన్నీ 1008 లింగాలు అనమాట. ఇవన్నీ ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అండ్ ఈ లింగాలు చూస్తే మీకు ఖచ్చితంగా శ్రీ మంజునాథది అయితే గుర్తుకొస్తుంది మూవీ. అండ్ ఇక్కడైతే ఒకటి రాసింది చూడండి, ఓం నమో స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి
తన్మో రమణ ప్రచోదయాత్ ఇలా 32 సార్లు జపం చేస్తే అరుణగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని ఇక్కడైతే రాసిపెట్టి ఉందన్నమాట. సో మీరు ఇలా చదువుకుంటూ వెళ్తే కూడా మనకి అరుణగిరి నడిచినట్టే మనకి ఫలితం అయితే దక్కుతుంది. చూడండి ఎన్ని లింగాలు ఇక్కడ ఉన్నాయో. వీటిని 108 బ్రహ్మసూత్ర లింగాలు అని అంటారనమాట. వీటిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. బ్రహ్మసూత్రాల లింగాల మధ్యలో ఇక్కడ ఒక విగ్రహం అయితే ఉంది. ఈయన భగవాన్ రమణ మహర్షి విగ్రహం అయితే ఆయనది ఇక్కడ మధ్యలో కట్టారనమాట. సో ఈయన మధ్యలో ఉంటాడు. అటుపక్క ఇటుపక్క మనకి చిన్న చిన్న శివలింగాలు అయితే ప్రతిష్ఠించడం జరిగింది కదా. సో అవి అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆయన మధ్యలో విగ్రహం అయితే ఉంటుంది. ఇంద్రలింగం, అగ్నిలింగం చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది యమలింగం అనమాట. సో ఇది 3వ లింగం. ఫస్ట్ది ఇంద్రలింగం, సెకండ్ది అగ్నిలింగం, థర్డ్ది యమలింగం. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం వీళ్ళని చూసి దండం పెట్టుకోవడం మాత్రమే. పాలు అభిషేకాలు అయితే ఏం చేయకండి. జస్ట్ దండం పెట్టుకోండి. అండ్ ఇక్కడ లింగాలు చూడండి ఎలా ఉన్నాయో, అన్నీ ఒకేలా ఉన్నాయన్నమాట. సో ఇటు కూడా అవే ఉన్నాయి. సో మొత్తం 1008 బ్రహ్మసూత్ర లింగాలు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి తెలీదు గుడి ఇలా ఉంటుందా ఎలా ఉంటుందని మనం అనుకోలేమన్నమాట. వెళ్తూ ఉంటే గుడి అనేది మనకు వస్తుంది. చిన్నగా కనిపిస్తుంది కానీ ఇంత చిన్న గుడిలోనే ఇంత పెద్దగా ఉందా, ఇలా ఉందా అని మనకు అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నైరుతి లింగం మనం చూస్తున్నాము. ఇది థర్డ్ కాకుండా 4th లింగం అనమాట. సో మీరు లింగాలను గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ కూడా ఒక్కొక్క లింగం ఒక్కొక్క విధంగా కనిపిస్తుంది మనకి. అన్ని శివలింగాలే కానీ వాటికి పేర్లు వేరే అన్నమాట. సో ఇది వచ్చేసి నైరుతి లింగం. అండ్ మీరు రాశులు గుర్తుపెట్టుకుంటే ఏ రాశి వారికి ఏ లింగాన్ని దండం పెట్టుకోవాలి, ఏ లింగానికి అభిషేకం చేయాలి అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకు చూస్తే ఇక్కడ వినాయకుడిది కూడా ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ కూడా చిన్న లింగాలు అయితే ఉన్నాయి. సూర్యలింగం కూడా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి సూర్యలింగం అనమాట. సూర్యలింగం వచ్చేసి 5థది. సో ఇక్కడ కూడా మనం ఏమీ వేయొద్దు, పసుపు కుంకుమ కూడా ఏమీ వేయొద్దు అనమాట. జస్ట్ దండం పెట్టుకోవాలి అంతే. అందరూ దండం పెట్టుకుంటూ ఉన్నారు. నేను వీడియో తీస్తుంటే నా వెనక నుంచి ఏంట్రా సౌండ్ ఇంత గోలగోలగా ఉందని చూస్తే వెనక జనాలు వస్తూనే ఉన్నారనమాట. శివలింగాలతో పాటు కొంతమంది అమ్మవార్లవి కూడా విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. చూడండి వరుసగా విగ్రహాలు అయితే ఉన్నాయి, శివలింగాలే ఉన్నాయి. అండ్ రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తీయాలనుకుంటుంటే మొత్తం జనాలు మధ్యలోనే వస్తున్నారనమాట. అందుకే ఆగిపోయాను. అండ్ ఈ దేవుడి పేరు వచ్చేసి శ్రీ ఐశ్వర్యేశ్వర స్వామి అంట. సో ఈయన ఐశ్వర్యేశ్వర స్వామి విగ్రహము. అండ్ ఇక్కడ వచ్చేసి పలాని అని ఇంకేదో నేమ్ ఉంది, నాకు అర్థం కాలేదు. అండ్ ఆయన పక్కనే భక్త కన్నప్ప అయితే ఉన్నాడనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వరుణలింగం అయితే ఉంది. సో ఇక్కడ వరకు 6th లింగం కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ అలాగే దుర్వాస మహర్షి ఇది కూడా విగ్రహం ఇక్కడ పెట్టారు. అండ్ ఇంకొకటి 1008 బ్రహ్మసూత్రాల లింగాలు ఇక్కడ వరకు స్టాప్ అయిపోయాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి బ్యాక్ సైడ్ చాలామంది వ్యక్తులు అయితే కనిపిస్తుంటారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది నాకు 1 minute దాకా అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు మనం ఇప్పటిదాకా వీడియోస్ తీసుకుంటూ ఈ రూట్లోనే వచ్చామన్నమాట. సో నా వెనక ఏం జరుగుతుంది అనేది మీకు అందరికీ పార్ట్ 2లో చూపిస్తాను. మీరు అస్సలు మిస్ చేసుకోకండి. చాలామంది ఇక్కడ అయితే గోల పెడుతున్నారు అనమాట. అండ్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.